హాయ్ అండి. అందరికీ నమస్తే. బామాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఎండు రొయ్యలు, వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో వంకాయలే కాదండి, మునక్కాయ, బెండకాయ మీకు నచ్చే ఏ కూరగాయలైనా వేసుకొని చేసుకోవచ్చు. సో, ఇంక లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు కాస్త చిటపట్లాడాక శుభ్రంగా క్లీన్ చేసి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్ల ఎండు రొయ్యలు వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు, మధ్యకు చీల్చుకున్న 5 పచ్చిమిర్చి, నిలువుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు బంగాళదుంపలు, చిన్న వంకాయలని ఇలా మధ్యకు కట్ చేసుకొని వేసుకోండి. ఇలా చిన్న వంకాయలే కాకుండా మీడియం సైజు వంకాయలు కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నిమిషం పాటు వేగనివ్వండి. చూడండి, ఇలా వేగాక పెద్దదైతే ఒక టమాటా, చిన్నవైతే 2 టమాటాలు వేసి ఒకసారి కలుపుకొని 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త వేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు పూర్తిగా మగ్గనివ్వండి. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ వేసుకొని వంకాయ, బంగాళదుంపని బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఉడికాక ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు నుంచి పిండుకున్న చింతపండు రసాన్ని వేసి మరో కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇక్కడే ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే మరి కాస్త వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల వరకు పులుసుని బాగా మరగనివ్వండి. మనకి చింతపండులో ఉండే ఆ స్మెల్ పోయే వరకు మంచిగా ఉడకనివ్వండి. పులుసు ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారాక మరీ చిక్కగా అయిపోతుంది. అంతేనండి, మన వంకాయ ఎండు రొయ్యల పులుసు తినడానికి రెడీగా ఉంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకొని వేడివేడి అన్నంతో దీన్ని సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే బామాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.